ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నష్టపోయాం, సాయం చేయండి అని అడగకూడదు. మళ్ళీ అందరం కలిసి ఉంటాము అని రాకూడదు. మా రాత ఇంతే అని సరిపెట్టుకోవాలి. అలా ఎందుకు జరుగుతుంది లక్ష్మి? అంతా మంచి జరుగుతుంది అనుకోవచ్చు కదా. మంచి జరిగితే మంచిదే మనీషా. కానీ మన పెద్దవాళ్ళు కీడెంచి మేలెంచమన్నారు కదా. సపోజ్ మా ఆస్తులన్నీ పోయి మేం వీళ్ల దగ్గర అడుక్కుంటే అసహ్యంగా ఉండదు? పోనీ వాళ్ళ ఆస్తులు పోయి మా దగ్గర అడుక్కుంటే నీచంగా ఉండదు? అందుకే ఏం జరిగినా సరే హుందాగా ఉండాలని ముందుగానే చెప్తున్నాను. ఎవరు నష్టపోయినా ఎవరి సహాయం అడగకూడదు. ఈ అగ్రిమెంట్ మీద ఆ ముగ్గురు సంతకాలు పెడితే ఆ ఆస్తి పేపర్ల మీద మేం ముగ్గురం సంతకాలు పెడతాం. వివేక్, తొలి సంతకం నువ్వే పెట్టాలి. కానివ్వు. ఇది అన్యాయం వదినా, అక్రమం. నేను సంతకం పెట్టను. నేనే కాదు, మా అమ్మ నా భార్య కూడా సంతకం పెట్టరు. పెట్టి మేము నష్టపోతాం. మీరెందుకు నష్టపోతారు వివేక్? మీరు కోరుకున్నట్టు మీ ఆస్తి మీకు వస్తుంది కదా. ఆస్తి వస్తే సరిపోతుందా మనీషా? అనుభవం రావద్దా? ఏ ఎక్స్పీరియన్స్ లేని నేను నా వాటా కంపెనీలను, ఫ్యాక్టరీలను, ఆఫీసులను అసలు ఎలా రన్ చేయగలను? గ్యారంటీగా లాస్ వస్తుంది. ఎందుకు అవుతుంది? అవన్నీ చూసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. చెప్పండి, అన్నయ్య వదినలే మనల్ని చూసుకున్నప్పుడు బయట ఉద్యోగులు మనల్ని పట్టించుకుంటారా? నాకు అనుభవం లేదు, నీకు అనుభవం లేదు. మనం నష్టపోవడం ఖాయమా కాదా? ఈ అగ్రిమెంట్కి మేము ఒప్పుకోం. మా వల్ల కాదు. అగ్రిమెంట్కి ఒప్పుకోకపోతే ఆస్తి పంపకాలు ఉండవు. లేదు, ఆస్తి పంపకాలు జరగాలి. అలాగే మా ఆస్తులు మేము నష్టపోతే మీరు మాకు సాయం చేసి తీరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.